నేను సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే ఆర్కే నాయుడు ఇమేజ్ ఇచ్చారో ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేయాలనిపించలేదు. ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేసి ఇంకొక సీరియల్ చేయాలనిపించలేదు. వాట్ నెక్స్ట్ ఆ ఇమేజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన ఆ ఇమేజ్ని మూవీ ద్వారా ఇంకా మూవీస్ చేసి సాధ్యమైనంత వరకు ఒక ఫ్యామిలీ చూడదగ్గ మూవీస్, చిన్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అంటే మెసేజ్ అంటే స్పీచ్లా కాకుండా అండర్ కరెంట్గా ఒక మంచి చెప్పాలని ట్రై చేసాం. డెఫినెట్గా షాదీ ముబారక్ అండ్ ద 100 నన్ను ఎప్పుడు నాకు ఏ రిగ్రెట్ లేదు, చాలా సాటిస్ఫైంగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నెక్స్ట్ కొంచెం క్విక్గా చేయండి సినిమా. సాగర్ గారు సార్, కుమార్ గారు సార్, అంటే ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్స్ అండ్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కాప్, ఈ రెండు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా. యా, ఎక్కడ హీరోయిజం కోసం ఎక్కడ ట్రై చేసినట్లేదు, అంటే ఎక్స్ట్రాగా ట్రై చేసినట్టు కథలో ఉన్న హీరోయిజంని ఎలివేట్ చేస్తూ వచ్చారు కదా. ఇది ఒక కొత్త పర్సెప్షన్ అనిపించింది మాకు పోలీస్ రోల్స్లో. సో అదే పే ఆఫ్ అయింది అనిపించింది నాకు. ఏమంటారు? నాకు మీరు అందుకే నాకు ఒక రివ్యూ చూశాను, మన వాళ్ళు రాసిన రివ్యూ. సీరియల్ నుంచి వచ్చిన వారంటే ఉన్నదానికంటే కొంచెం బ్రైట్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ ఉంటాయి, అలా లేదు, చాలా న్యాచురల్గా చేశారు అని. అది నాకు చాలా మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ఈ కథ అనుకున్నప్పుడు ఎక్కడ కమర్షియాలిటీ అనుకోలేదు. మనం చూసే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, అంటే ఒరిజినల్గా ఎలా ఉంటారో అదే ఐపీఎస్ ఆఫీసర్ యాక్టింగ్, అదే ఎక్స్ప్రెషన్, అదే బాడీ లాంగ్వేజ్. ఒక జెన్యున్గా కథ చెప్తున్నప్పుడు, ది 100 మెసేజ్ జెన్యున్గా చెప్తున్నప్పుడు ఏ ఓవర్ యాక్షన్ లేకుండా దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేద్దామని బాడీ లాంగ్వేజ్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మీన్స్ దానికి యాప్ట్గా ఎలా ప్లాన్ చేసుకొని చేసాము. అది ఈరోజు ఎస్పెషల్లీ అదే ఈరోజు విక్రాంత్ పెట్టింది. మిషా గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే యూ ప్లేడ్ ఏ డిఫరెంట్ రోల్, ఒక రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు. ఇందులో లవ్ అనేది ఏదో అండర్లైన్గా ఉంటుంది తప్ప లవ్ స్టోరీ కాదు, కానీ లవ్ ఉంటుంది. ఒక కాప్కి విక్టిమ్కి మధ్య స్టోరీలానే ఉంటుంది. ఒక డిఫరెంట్గా అనిపించింది మీ క్యారెక్టరైజేషన్స్ కానీ త్రూఅవుట్ ఎండ్ వరకు కూడా. మీకు ఎలాంటి అంటే అప్లైజెస్ బాగా వస్తున్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంకా ముందు కూడా రెడీగా ఉంటారా? Yes, I'm ready to play many other different roles. Like this also, as you said, it was not like regular love story, but love story, victim, every layers I've got to play in this movie. And the emotional scenes were so intense that when I saw it on screen, I'm like, nice, Misha, you have done a good job. I complimented myself. I know that people will like it, but we should also like it. So I liked it, and I'm open to try many more difficult roles and characters. శశి గారు, ఇంకెన్ని పోలీస్ కథలు ఉన్నాయి సార్? అంటే ఒక్కొక్క డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఇంకొక 2 అయితే పోలీస్ స్టోరీస్ అయితే ఉన్నాయి. స్టార్ట్ చేయొచ్చా కాంబినేషన్? అది హీరో గారు చెప్పాలి. ఒక కాంబినేషన్ వాళ్ళు కూడా ఆడింది కదా ఈ సక్సెస్తో. మళ్ళీ ట్రై చేసినప్పుడు అది యాడ్ అవుతుంటుంది. సో ఒక డిఫరెంట్ అంటే డిఫరెంట్ అప్రోచ్ ఉన్న పోలీస్ స్టోరీస్కి ఇంకా మార్కెట్ ఉంది, అంటే చూస్తున్నారు అనేది అర్థం ఉంది. 100 ఫోర్స్ చేస్తుంది కదా మళ్ళీ దాన్ని. సో ఈ కాంబినేషన్ ఎంత త్వరగా రిపీట్ అవుద్దామని చూస్తుంది. నేను చెప్తాను దీనికి. మన జర్నీ స్టార్ట్ అయినప్పుడు మొబైల్ డేటింగ్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి ఆయన ఏ కథ రాసినా ఫస్ట్ హీరో నోటీసుకొని రాశారు. అంటే ఆయన చేసిన ప్రతి కథ తెలుసు. కాకపోతే కొన్ని బడ్జెట్స్ ఆ టైంలో బడ్జెట్ అనుకుని అంత బడ్జెట్ ప్రకారం పూర్వం అనుకున్నాం. అంటే ఆయన దగ్గర బెల్ ఆఫ్ మంచి కథలు ఉన్నాయి. సో దీని తర్వాత ఒక్కొక్కటి వెతికి తీసుకొని వెళ్ళి పని చేద్దాం అనుకుంటున్నాం. రమేష్ గారు, ఆడియన్స్కి ఏమైనా డిఫరెంట్గా ప్లాన్ చేస్తారా? ఆడియన్స్ కండి
మీరేం సజెస్ట్ చేస్తారు చెప్పండి సార్. మీరే సార్ ఆడియన్స్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ మీడియా వాళ్ళే. అంటే సపోజ్ గిఫ్ట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా మార్కెట్లో. సార్ మనం కంటెంట్ నమ్ముకుని వెళ్తున్నాం సార్. సో ఇక్కడ గిఫ్ట్లు అవి చేయొచ్చు సార్, బట్ అది వేరే టైప్ ఆఫ్ ప్రమోషన్ అనిపించింది. కంటెంట్ బాగుంది, మౌత్ టాక్ నడుస్తుంది, ఒకరు చూసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. నేను మీకు చెప్పినట్టు ఇందాక సినిమా అయిపోగానే అంటే మెసేజ్ అనేది ఎక్కడైతే లాస్ట్ స్టార్ట్ అవుతుందో దానికి ముందే క్లాప్స్ కొడుతున్నారు. సో వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇలాంటప్పుడు అది అవసరం అనుకుంటున్నాను, బట్ డిస్కస్ చేద్దాం. అవసరం సో అంటే ముందు నుంచి చాలా మంది షోస్ వేసేసి చూపించడం చూసాను నేను. అండ్ నాకు కూడా 2 days బిఫోర్ వేయడం జరిగింది. అయితే మీకు బాగా నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆఫ్టర్ వాచింగ్ ఫిల్మ్ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ పోలీస్ కట్అవుట్కి పర్ఫెక్ట్ షూట్ అయ్యారు. దాంతో పాటు సినిమా గురించి ఒక్కరు కూడా నాకు నోట కామెంట్ రాలేదు, అంటే దీంట్లో కామెంట్ అనేది. సో ప్రతి ఒక్కరి గురించి ప్రతి క్యారెక్టర్ గురించి వాళ్ళు డిఫరెన్స్ చేస్తారు. ఏ క్యారెక్టర్ గురించి సినిమా రాలేదు, అది సినిమా చూడగా నోట రాలేదు. ఆడియన్స్ ఏంటంటే ఫస్ట్ చూసిన ప్రతి ఒక్కరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారు ఎగ్జాక్ట్ కలిసి ఫస్ట్ టైం నాకు ఇండస్ట్రీ నుంచి కలిసి వచ్చాయి. చాలా హ్యాపీ ఇండస్ట్రీ చాలా కలిసి కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది చూస్తాను చూసేది కలిసారు. అలాగే కంగ్రాచులేషన్స్. Yes, sir. సో మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ సీయింగ్ రెస్పాన్స్? జనాలతోటి సినిమా కలిసి చేశారు లాస్ట్ ఆడియన్స్ రెస్పాన్స్. The response is very positive. Everybody who is coming out of the theaters, they are coming out with that vibes, you know, the trance. Wow. Like everybody is praising about the story, about the climax, about the characters, the actors. As he said, no negative thought, like no negative talk is out. Everybody is talking only and only positive. It's just that people should go and watch it. Whoever is watching it, they are praising about the movie. We want everyone to go and watch it. Each one of you. Yeah, so the response is good. I am happy. We are happy. The hard work we have put into the movie, everybody can see that, and we are enjoying the outcome now. Thank you. సినిమాలో విమెన్ సేఫ్టీ గురించి మెసేజ్ అనుకుంటున్నారు. విమెన్కి స్పెషల్ షోస్ ఏమైనా వస్తున్నాయి అనుకుంటున్నామండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కొన్ని షోస్ అనుకుంటున్నాం. ఇక్కడ మన స్పెషల్ గెస్ట్గా రవీంద్ర గారు వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. ఆయన యాక్చువల్గా 1 year బ్యాక్ వచ్చి సాగర్ గారిని కలిశారు మా ఆఫీస్లో. కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీ ఇన్స్పిరేషన్తోనే డిపార్ట్మెంట్కి వచ్చాను అని. నేను సర్ప్రైజ్ అయ్యాను. నాకు ఈయన ఇమేజ్ సీరియల్ది అది అంతగా ఉంటుందని నాకు తెలియదు అప్పుడు. ఈరోజు ఆయన మళ్ళీ నిన్న సినిమా చూసి ఈరోజు ఆఫీస్కి వచ్చి ఇవి చెప్తే ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళందరికీ లేడీస్ కూడా స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నామండి. ఒక రకంగా ప్రీవియస్ అనేది ఉంటుంది, మీరు ప్రీవియస్లో కూడా చదివే ఉంటారు. అలా అంటారు ముందు ఫీల్ అయ్యారు కదా విన్నప్పుడు ఏమనిపించింది మీకు? అంటే ఆ నుంచి బయటపడ్డాను వేరే జర్నలిస్ట్ చేశారు షో వేరేది, మళ్ళీ ఇలాంటి కదా నేను వెతుక్కుంటూ వచ్చినట్టు నా ఫీలింగ్. యాక్చువల్గా నేను సేమ్ తర్వాత చాలా రోజులు గ్యాప్ అయిపోయాను కాప్ స్టోరీస్కి, ఎందుకంటే ఆ ఏజ్ ఇంకా పడుతుంది. ఈ కళ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పినప్పుడు ఫస్ట్ నా టేస్ట్ స్టార్ట్ అయ్యాయి. నేను ఎప్పుడు ఒక సీన్ చదివితే నాకు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఆయన చెప్పేది లేదు. అక్కడి నుంచి ఇలాంటి కథను ఆడియన్స్కి ఇవ్వాలి అంటే చాలా కథలు చేశాను. ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఈ కథ విన్న తర్వాత దాన్ని ఎప్పుడు చేయాలని చాలా మందితో అంటే ఈ కథ డిస్కస్ చేసినప్పుడు ఎగ్జైటెడ్ అయ్యారు, లేదు ఇది నిజంగా ఇవ్వాలి మూవీ ద్వారాని. తర్వాత ఒక సుకుమార్ గారు ఫస్ట్ ప్రవేశ సుకుమార్ గారికి, ఎందుకంటే సాధారణ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మంచి కమ్యూనిటీ చేద్దామని చేద్దాము అసిస్టెంట్ అని అడిగినప్పుడు
అలా మాట్లాడుతున్నప్పుడు ఏమిటో చెప్పాను. ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ ఇది కాదు కదా, ఇది పెట్టేసుకోవాలని ఏంటి అంటే అక్కడి నుంచి నాకు ఈ కథ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పటి నుంచి నేను కలిసి చేద్దాం అనుకున్నాను కదా, ఇది డిస్కషన్ చేశాం. ఆల్రెడీ ఈ పాట మీద కొంచెం ఆయనకి ఆల్రెడీ ఇంకొక వర్క్ జరుగుతుంది. లేదు బాగుంది, నేను ప్లాన్ చేస్తానని చెప్పారు. 100 అనే టైటిల్ పెట్టి దీనికి ఒక యూనివర్సల్ కంటిన్యూ చేద్దామని చేసాను. దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకొచ్చాడు. ఇది చేయాలని